హాయ్ హలో వెల్కమ్ టు అమ్మా న్యూస్. దిస్ ఈజ్ ఎస్పి పవన్ కుమార్. ఈరోజు మనం దర్శక నిర్మాత లెజెండ్ తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర ఉన్నాము. ఈరోజు కొన్ని విషయాలు ఆయనతో చర్చించబోతున్నాం. ముందుగా ఆయనకి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి విషెస్ మనమే ముందుగా చెప్తున్నాము. సార్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ సార్. నమస్కారం అండ్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ వన్స్ అగైన్ అండ్ హ్యాపీ పొంగల్ టు యూ. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. సార్ ముందుగా ఒక క్వశ్చన్ ఏంటంటే, చిత్ర పరిశ్రమ అబద్ధంలో మాయలో ఉందా లేకపోతే రియలిస్టిక్ వేలో ఉందా? చిత్ర పరిశ్రమ అంటూ లేదు, పరిశ్రమ కాదు ఇది, ఎవరి ఇండివిజువల్స్ లైఫ్ కదా, ఎవరి ఇండివిజువల్స్ లైఫ్. మనం ఏం చేస్తామంటే దీన్ని ఇండస్ట్రీ అని పరిశ్రమ అని అది విచిత్రమైన పేర్లు పెట్టుకుని అది అబద్ధంలో ఉందా నిజంలో ఉందా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎవడి బతుకాడు బతుకుతూ ఉంటాడు, ఎవడ రియలిస్టిక్ లైఫ్ వాళ్ళకి తెలుసు కదా, ఉన్నవాడికి ఉన్నది పోయినోడికి పోయింది. సో వాళ్ళ బతుకు అందరిని గురించి మనం ఇక్కడ కూర్చొని చర్చించుకుంటాం. అది రియల్ చర్చించుకుంటాం అబద్ధం చర్చించుకుంటాం అనేది మనకు తెలియాలి. అది అంటే పరిశ్రమే కదా సార్. ఇప్పుడు కొన్ని వందల వేల పరిశ్రమలు, ఇప్పుడు కార్మికులు సినిమాలు నడుస్తున్నంత కాలం ఆ కార్మికులు పని దొరుకుతుంది. సో దాని గురించి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడక్కర్లేదు. ఇదేంటి కంటింజెంట్ కార్మికులు, అందరికీ గ్యారంటీ లేదు. యూనియన్లో ఉన్న వాళ్ళంతా మాకు ఉద్యోగాలు కావాలంటే జరగవు. యూనియన్లో మెంబర్షిప్ తీసుకున్నంత లోపల ఉద్యోగాలు వస్తాయి అనుకోవటం కాదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసిన వాడల్లా ప్రొడ్యూసర్ అయిపోక్కర్లేదు, అయిన వాడి సినిమాల్లో సూపర్ హిట్ అవ్వక్కర్లేదు. సో ఇంకా నిజం అబద్ధం దీంట్లో ఉంది. స్టూడియో ఓనర్స్, స్టూడియోలు పెట్టినవాడు ప్రతి స్టూడియోలోనూ మేము షూటింగ్ చేయక్కర్లేదు, వాళ్ళు కూడా ప్రతి వాళ్ళని అలౌ చేయక్కర్లేదు. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఎవరి బతుకాళ్ళదే కదా ఇక్కడ. కరెక్టే సార్, కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ కదా సార్ ఇది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ అయినా ఒక పరిశ్రమ అయినా వేరేదైనా వాటన్నిట్లో మీకు రెగ్యులర్ లేబర్ ఉంటుంది. ఇది అట్లా కాదు, 3 నెలలకి 6 నెలలకి చరిత్రలు మారిపోతూ ఉంటాయి. ఎవరి చరిత్ర వాళ్ళకి మారిపోతున్నారు. 6 నెలలు అయిపోయేసరికి సినిమా అయిపోయింది, ఆ సినిమాతో ఉండే యూనిట్ డిస్లొకేట్ అయిపోతాం. ప్రొడ్యూసర్ ఉంటాడు, మాయమైపోతాడు. సో ఎవరు దీనికి యజమాని లేడు. మిగతా మీరు చెప్పే ఫ్యాక్టరీస్కి గవర్నమెంట్ సర్వెంట్ అయితే గవర్నమెంట్ సర్వెంట్ అవుతాడు, ఫ్యాక్టరీస్ అయితే ఫ్యాక్టరీ ఓనర్స్ ఉంటారు, లేదా గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ అవుతాయి. దాన్ని పర్మనెంట్గా ఉన్నంతకాలం ఉంటుంది దుకాణం మూసేసేదాకా. ఈ దుకాణం అసలు మూసేస్తారని తెలుసు, మనం ఎంటర్ అయ్యే రోజునే మూసేస్తారని తెలుసు. లైట్ మెన్ అనుకోండి, ఆ 30 రోజులు 40 రోజులు, ఇప్పుడు 100 రోజులు 200 రోజులు చేస్తున్నారు. అన్ని రోజులే ఉంటుంది ఆ షూటింగ్, ఉన్న రోజులు వాళ్ళతో పని చేస్తారు. వాళ్ళు మళ్ళీ మధ్యలో వేరే చోట కూడా చేస్తూ ఉంటారు గ్యాపుల్లో. సో ఎవరు ఎంప్లాయీ ఎవరు కాదంటానికి ఎవరు ఎంప్లాయీ కాదు, దే ఆర్ కంటింజెంట్ లేబర్. సార్ ఇప్పుడు కార్మికుల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంతకుముందు కార్మికుల వేతనాలు అవి పెంచాలనుకున్న వాళ్ళ జీతభత్యాలు అవి డైలీ లేబర్కి కానీ లేకపోతే 24 క్రాఫ్ట్స్లో ఉన్న కార్మికులకి, సో అది ఎంతవరకు వచ్చిందండి ఆ విషయం? పెంచేసారు, అయిపోయింది. పెంచారా వాళ్ళకి? ఓకే, మొత్తం అన్ని క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ పెంచారు. సో ఇప్పుడు అది కేవలం గిల్డ్ వాళ్ళే ఆ సమస్యని ముందుకు తీసుకొచ్చారంటే, మాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతున్న నేపథ్యంలో వీళ్ళకి కూడా ఎలా పెంచుతామని అప్పట్లో అన్నారు కదా. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కోసం వాళ్ళు కొన్ని తీసుకున్నారు కూడా. అంటే హీరోల రెమ్యునరేషన్స్ తగ్గించాలి, వాళ్ళ కార్వాన్స్ అవి తగ్గించాలి, వాళ్ళతో పాటు వచ్చే కొంతమంది పాపులర్ హీరోయిన్స్ వెంబడొచ్చే వాళ్ళందరివి కూడా మనం కట్ ఆఫ్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్లైట్ టికెట్లు వాళ్ళే భరించాలి, ఇవన్నీ చాలా చాలా వచ్చాయి. సో అవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి అంటారా ఒక ఇండస్ట్రీలో? ఒక పెద్దగా మీరు కూడా చెప్పండి. ఇప్పుడు ఒక విషయం నాకు, ఇప్పుడు నేను సినిమా తీస్తాను, నాకు ప్యాషన్తో వచ్చాను, గోలబుట్టి వచ్చి సినిమా తీస్తుంటే నాకు పలానా వాళ్ళు కావాలి, మీరు కావాలంటే మిమ్మల్ని నేను ఎంప్లాయ్ చేసుకుంటున్నాను. చేసినప్పుడు మీ డిమాండ్స్ ఏముంటే ఆ డిమాండ్స్ నేను ఫుల్ఫిల్ చేయాలి. కరెక్ట్ సార్. మళ్ళీ మీ డిమాండ్ కోసం నేను నిరసన తెలియజేయటం ఏంది? నాకు మీ ఇష్టం లేదనుకోండి, యాభైని పెట్టుకుని చేసుకోవాలి. అంతేగాని నువ్వు కారులో రావద్దు, నడిసిరా, నువ్వు కాఫీ తాగొద్దు, మంచినీళ్ళు తాగు, ఇవన్నీ చెప్తాను నేనెవరిని? అంటే అలా పిచ్చి డిమాండ్లు ఎవడో పిచ్చోడు చేసాడు, దాని గురించి నన్ను చర్చించడం అనేది కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. సార్ అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా మామూలుగా జనరల్గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఒక హీరోతో పాటు ఒక పరివారం రావటం, లేకపోతే ఒక హీరోయిన్తో పాటు బెంగళూరు నుండో లేకపోతే ముంబై నుండో వస్తుంది అమ్మాయి, ఆ అమ్మాయికి పరివారాన్ని కూడా నిర్మాత భరించడం అనేది. భరించారు కదా, ఎవడు భరించమన్నాడు? అదే సార్, ఎవడు భరించమన్నాడు? ఇప్పుడు అది ఎవడు అలవాటు చేయమన్నాడు? అలవాటు చేసింది నువ్వే, అలవాటు చేసి భరించు, లేదంటే మార్చేయి. వాళ్ళు వచ్చారు, నిన్న లేరు, ఇవాళ వచ్చారు, రేపు లేకుండా చెయ్యి. వాళ్ళని అడుక్కోవటం ఎందుకు నీకేం దరిద్రం? నువ్వు నిర్మాతవి,
అంటే నువ్వు వాళ్ళని పెట్టుకుని తీయాలి, వాళ్ళ జీవితం నీ మీద ఆధారపడింది, వాళ్ళు నువ్వు వాళ్ళ మీద ఆధారపడలేవు. నువ్వు వాళ్ళని అడుక్కుని బాబ్బా 10 రూపాయలు తగ్గచ్చు, బాబ్బా నలుగురిని తీసుకురా బాకు, ఆ ఫ్లైట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, బాబ్బా మేకప్ వేసేవాడు డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఈ దరిద్రం ఎందుకంట? సిగ్గు శరం ఉండాలి అటువంటి మాట్లాడుకుంటే. నాకన్నా ఉండాలి, మీకన్నా ఉండాలి. అంటే తెర మీదకి అయితే వచ్చింది కదా సార్ ఆ విషయం అయితే. వస్తే వచ్చిందండి, మనకెందుకు, వదిలేయండి దాన్ని. ఇంకా అంతేనంటారా? సిగ్గులేని పైన అషేమ్డ్ ఆఫ్ దట్. నేను నిర్మాతగా ఎంతకాలం చేసి ఇటువంటివి జరుగుతున్నాయంటే వినటానికి నాకు బాధగా ఉంది, మాట్లాడటానికి అంతకంటే బాధగా ఉంది. మీరు కూడా ఇచ్చారా సార్ వాళ్ళకి ఎవరికన్నా, అంటే అన్నెసెసరీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు లొకేషన్కి వచ్చినా కూడా వాళ్ళ కాస్ట్ భరించాల్సిన అవసరం ఉందంటారా? మా సినిమా మేము చేసే రోజులు అంత లేదు, ఏదో ఒకటి అరా ఉండి, బట్ మా కంట్రోల్లో మేము చేసుకున్నాం. మాకు సరే అంటే డిమాండ్ అండ్ సప్లై అండి ఇక్కడ. వాళ్ళ డిమాండ్ అట్లా ఉంది. సరే ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారు, అడుగుతున్నారు, ఇంతమంది వస్తున్నారు, వాళ్ళు ఫస్ట్ సినిమాకి తీసుకున్నారు, ఇదంతా తీసుకుని ఉంటారు కదా, 99% తీసుకుని ఉంటారు. మరి తర్వాత సినిమాకి ఎందుకు ఇచ్చారు? వాళ్ళు సక్సెస్ వచ్చేసరికి ఇవ్వటం మొదలెట్టారు. ఇవ్వటం మొదలెట్టింది ఎవరు? ప్రొడ్యూసర్లు. ఇంక వీళ్ళు అడుగుతానికి వీళ్ళకి హక్కు ఏముంది? నైతికంగా ఏం హక్కు ఉంది? నైతిక బాధ్యత వీళ్ళే తీసుకోవాలి. ఇవ్వటం మానేయాలి, ఇచ్చారు కాబట్టి మానేయండి. మళ్ళీ దానికి స్ట్రైక్ ఒకటి వీళ్ళ ముఖానికి. అయితే అది తెర మీదకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అంటారు. తెర మీదకి అంతే. వాళ్ళు ఏదో తెచ్చుకున్నారు, పోనీ మనలాంటి మీడియాలో ఉన్న వాళ్ళం మనకి పని లేనట్టు దాని గురించి ఎక్కువ చర్చించాము. అది ప్రజలకి ఏదో పెద్ద ఇష్యూ లాగా కనపడింది. అది ఇష్యూయే కాదు, వాళ్ళ పర్సనల్ సమస్య. ఉద్యోగం చేసేవాడికి ఓనర్కి సమస్య అది. దానివల్ల సమాజానికి కానీ దేశానికి కానీ ఏ రకమైన తేడా రాదు. వాళ్ళు ఎక్కువ తీసుకున్న తేడా రాదు, తక్కువ తీసుకున్న తేడా రాదు. మనకేమవుతుంది, సినిమా టికెట్ అంతే ఉంటుంది కదా. మనం సామాన్య ప్రేక్షకుడు 150 రూపాయలు 200 రూపాయలు టికెట్ ఉంటుంది. అది చచ్చినట్టు అది కట్టే చూడాలి మనం. వాళ్ళు 200 రూపాయలు 2 కోట్లు ఇచ్చి తీసుకున్నాడా, 10 కోట్లు ఇచ్చి తీసుకున్నాడా, మనకేంటి సంబంధం? మనకి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ 200 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు వాళ్ళు. ఓకే. సో మనకెందుకు దాంట్లో ఇన్వాల్వ్మెంట్? సార్ ఇప్పుడు థియేటర్ల సమస్య అనేది కూడా పరిష్కారం అయిందంటారండి? అంటే ఇప్పుడు మనకి 3 తెలుగు సినిమాలు పోటీ పడబోతున్నాయి సంక్రాంతికి. ఆ 3 సినిమాల్లో ఒక సినిమా మనకి తమిళ సినిమా, మధ్య మళ్ళీ ఏదో తమిళ సినిమా అన్నారు. 3 కాదు 4 తమిళ సినిమాలు వస్తున్నాయి. అదే అజిత్ గారి సినిమా కూడా సడన్ గా డేట్ ప్రకటించినట్టున్నారు వాళ్ళు. మేము కూడా ముందు నుంచి అనుకుంటున్నారు. తమిళని మనం లెక్కేసుకోలేదు, ఇప్పుడు తమిళ లెక్కేసుకోవాల్సి వస్తుంది. అది అంతకుముందు మనకి జ్ఞాపకం రాలా. సో ఇప్పుడు మరి 4 సినిమాలకి సార్ అసలు థియేటర్స్ ఎన్ని ఉన్నాయి సార్ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో? దగ్గర 2000 దాకా ఉన్నాయి. 2000 థియేటర్స్ ఉన్నాయి. 2000 థియేటర్స్ ఈ 4 సినిమాలకి అకామిడేట్ అవుతాయా? అవుతుంది. అంటే కరెక్ట్ గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుందా? ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఎట్లా లెక్క, ఎవరు లెక్క చెప్పగలరు? అంటే ఇప్పుడు 4 సినిమాలకి మినిమం 4 × 500 సినిమాలు 500 థియేటర్లు అట్లా వేసుకుంటారా? లేకపోతే ఎక్కువ పెద్ద సినిమాలకి ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తారా? ఇది ఒక మామూలు ప్రేక్షకుడు ఎప్పుడు రొటీనే కదా. రొటీన్గా పెద్ద సినిమా, ఇప్పుడు నేను సినిమా ప్రతిఘటన సినిమా తీసా, 2000 థియేటర్లు వేస్తే వాడిని వస్తాడా? 150 థియేటర్లు వేస్తేనే రాలా నాకు ఎవరు. 253 2000 థియేటర్లు వేస్తే ఏమొస్తారు? సిమిలర్గా రేపు రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా ఏ సినిమాకి జనం వస్తారో ఆ సినిమాకే వస్తారు. వాళ్ళు 200 థియేటర్లు వేస్తే ఫుల్ భయంకరమైన క్రౌడ్ వస్తే రెండో రోజు ఆ పక్క సినిమా పోతుంది కదా. పోయిన సినిమా తీసేస్తే ఈ 200 థియేటర్లు వేసిన సినిమా 2000 థియేటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఏదో ఒక సినిమా పోవటం రావటం ఉండటం జరుగుతుంది కదా. పోయే సినిమా మర్నాడో 3వ నాడో తీసేస్తారు. తీసినాక ఇల్లు ఆక్యుపై చేస్తాయి థియేటర్స్. ఇదంతా ఫెయిర్ డీలేనా సార్? ఇదంతా మొత్తం ఫెయిర్ అంటే ప్రైవేట్ బిజినెస్ అండి. ప్రైవేట్ బిజినెస్ని మనం ఏం మాట్లాడతాం? హూ ఆర్ వీ టు క్వశ్చన్? థియేటర్ ఓనర్ ఒక ఆయన, ప్రొడ్యూసర్ ఒక ఆయన, డిస్ట్రిబ్యూటర్ ఇంకొక ఆయన. డిస్ట్రిబ్యూటర్ ఎంతో కొంత రేట్లు పెట్టి కొనుక్కుంటున్నాడు. ఆయన తిప్పలు ఆయన పడతాడు. ఆ టైంకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పడుతున్నాడు. బయట రిలీజ్ చేస్తే థియేటర్ వస్తుందా చస్తుందా మనకెందుకు మధ్యలో? మనకేంటి, మన 200 రూపాయలు పెట్టి సినిమా చూసి రావటం వరకే మన బాధ్యత. వస్తే చూస్తాం, లేకపోతే మానేస్తాం. ఇంకా 3 వస్తే అసలు మొత్తం మానేసి ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తాం. ఇక మనకెందుకంట దీని మీద చర్చ? మళ్ళీ అన్ఫెయిర్ ఏముంది? ఎవడు వ్యాపారం చేస్తున్నాడు? థియేటర్ వాడు ఆయన 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు కూడా అవుతున్నాయి ఈ మధ్య థియేటర్స్. అన్ని కోట్లు పెట్టి థియేటర్లు కట్టుకున్నాక ఆయన ఏ సినిమా వేయాలని చెప్తానికి మనం ఎవరు? ఆయనకి డబ్బులు రావాలి కదా, మెయింటెనెన్స్ అవుతుంది కదా, మెయింటెనెన్స్ డబ్బులు రావాలి కదా, పవర్ ఛార్జెస్ రావాలి కదా. ఇవన్నీ రాకుండా అక్కర్లేదు నువ్వు నా సినిమా అయ్యి
అని నేను వెళ్ళి అమ్మటపడ్డా అనుకోండి, వేస్తే ఇప్పుడు మీరు చెప్పిన 4 సినిమాలు కాకుండా నా సినిమా 5వ సినిమా వేస్తే నాకు ఇవ్వమంటే ఇస్తే అతను ఏమైపోతాడు, అతని స్టాఫ్ ఏమైపోతారు, అతని గురించి కూడా మనం ఆలోచించాలిగా. అతన్ని ఎవరు నేను డిక్టేట్ చేయడానికి నాకేం హక్కు ఉంది? అంటే ఇక్కడ కొంతమంది ఇప్పుడు 4-5 నిర్మాతలు థియేటర్స్ మొత్తం ఆక్యుపై చేసుకుని వాళ్ళు కాకపోతే ఇంకో 10 మంది వస్తారండి. ఇప్పుడు పీవీఆర్ మొత్తం భారతదేశం అంతా చేశారు. వాళ్ళకి 1500 థియేటర్లు 2000 థియేటర్లు భారతదేశం మొత్తం మీద ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే వాళ్ళకి కూడా 200-300 థియేటర్లు ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ స్క్రీన్స్ ఉన్నాయి రాదర్. సో వాళ్ళు చేశారు అంటే ఇప్పుడు ఈ 4 కాదు ఆ 4 వస్తారు, తెలుగు 4 కాకపోతే తురగ 4 వస్తారు, హిందీ 4 వస్తారు, మరాఠీ 4 వస్తారు. రారు అని మీరు గ్యారంటీ ఇస్తారా? ఓకే, ఈ 4ని దించేద్దాం, ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి 4తో వ్యాపారం ఆపిస్తా, బయట వాళ్ళు రారని మీరు గ్యారంటీ ఇస్తారా? రాదు సార్, అలా కాదు. మరి నేను అడిగిన దాని లోపల ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక మంచి సినిమా ఉంది సార్, అది పెద్ద సినిమా కమర్షియల్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇప్పుడు కాంతారానే ఇప్పుడు రిలీజ్ అయింది అనుకుందాం సపోజ్, అది మంచి సినిమా అని చెప్పి ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇప్పుడు అదే సినిమా ఇప్పుడు మనకి ఇక్కడ సంక్రాంతి అప్పుడు ఈ 4 సినిమాలతోటి పోటీ పడి ఉంటే పరిస్థితి ఎలా ఉండుండేది? ఒక అనలిస్ట్ గా చెప్పండి. ఏం పైన పరిస్థితి ఉంటుంది? అప్పుడు అది హిట్ అయ్యేది, అప్పుడు హిట్ అయ్యేది. అది అంటే వీళ్ళ థియేటర్స్ ఇప్పుడు హిట్ అయినా కూడా వాళ్ళ థియేటర్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. ఇవ్వకుండా అక్కడ పోతారు సార్. ఇప్పుడు 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సంవత్సరానికి. ఎట్లా రిలీజ్ అవుతున్నాయి? థియేటర్లు ఇవ్వకుండా రిలీజ్ అవుతున్నాయా? 30 సినిమాలు 40 సినిమాలు మీరు చెప్పేది వాళ్ళు పంచుకునే థియేటర్లు పంచుకునే సినిమాలు 30-40 ఉంటాయి సంవత్సరంలో. మిగిలిన 220 సినిమాలు థియేటర్లు ఇస్తున్నారుగా. ఓకే, వస్తున్నాయిగా, డబ్బులు ఆడే సినిమాలు ఆడుతున్నాయిగా. చిన్నయ్యనా మన అదేది మసూదా అని ఒక సినిమా వచ్చింది, గాలివుడ్ అని ఒక సినిమా వచ్చింది, చిన్న సినిమాలేగా. అంతకుముందు చార్లీ 777 అని ఒక సినిమా వచ్చింది, అది ఆడిందిగా సినిమా, డబ్బింగ్ సినిమా. అంటే మామూలు టైంలో కాదు సార్, జనరల్ గా సంక్రాంతి ఫెస్టివల్, ఇప్పుడు పెద్ద పండుగ సంక్రాంతి రోజు. అవునండి, ఫెస్టివల్ ఫైట్ లాగా సినిమా మీద మనకు నమ్మకం ఉంది. ఒక వారం ఆగి వెళ్దాం, ఎందుకు దాని మీద వేసేంటి? ఏం సాధిస్తారు? మీకు సినిమా మీద నమ్మకం ఉంది, చిన్న సినిమా పెద్ద పోటీలు ఉన్నాయి అక్కడ అని మీరే చెప్తున్నారు. పోటీ ఉన్నప్పుడు మనం పోటీలో దూరాలని ఎందుకు కోరుకోవాలి? మనం పక్కకు రావచ్చుగా. అదే సార్, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అదే విషయం. ఇప్పుడు వారిసు అనే సినిమా కూడా మధ్యలో ఇప్పుడు పెద్ద లెజెండ్స్ లాంటి సినిమాల మధ్యలో దూరటం ఎందుకు అనేది నాకు. అతను లెజెండ్ అనుకుంటున్నాడు, అతనే ప్రొడ్యూసరు, అతనే థియేటర్ ఓనరు, అతనే డిస్ట్రిబ్యూటరు, ఆ సినిమా ప్రొడ్యూసరు. తెలుగు రాష్ట్రాలను 2 సినిమా ప్రపంచాన్ని ఏళ్తున్నాడు అతను. అతని సినిమా అతను రిలీజ్ చేసుకోవద్దంటే మీరు నేను ఎవరు అంట చేసుకోవద్దు అన్నట్లేదు సార్. అంటే చేయాలని చెప్తాను కూడా మనం ఎవరు? అతనికి రెండింటి మధ్య లోపల ఎఫెక్ట్ పడుతుందా అంటే? విజయ్కి అంతా విజయ్కి మార్కెట్ లేదు సార్. ఇప్పుడు అతను మనకంటే తెలియగలవాడు కాబట్టి మనం ఇక్కడే ఉన్నాం. అతను సంపాదించుకుని థియేటర్లో ఓనర్ అయిపోయి అంత పెద్దవాడు అయ్యి ఉన్నాడు. అతను అంత తెలివి తక్కువగా పోటీ పడి రిలీజ్ చేస్తాడు. అతనికి ఏముందో ఆలోచన? అతనికి రెండింటిని దెబ్బ కొడతాను అనుకున్నాడేమో. మనం ఎందుకు ఆలోచించాలండి? మనకి ఎంతవరకు మన పరిధి ఏంటంటే, అతను రిలీజ్ చేస్తే సినిమా మనకి ఇష్టమైతే సినిమా చూడటం, లేదంటే మానేయటం, అంతవరకే మన పరిధి. అతను ఎందుకు చేశాడు అతని బ్రెయిన్లోకి మనం వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం మనకేంటంటే, మన టైం వేస్ట్ కదా. మనకు చాలా పనులు ఉన్నాయి కదా, మానేసి ఇది ఎందుకు? దీనికంటే కొంచెం సమాజాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇంకేమన్నా కొంచెం బెటర్ పనులు చేయగలమేమో మనం. సార్, యాక్చువల్గా తమ్మారెడ్డి భరద్వాజ గారికి ఒక పదవి ఉన్నప్పుడు లేనప్పుడు పబ్లిక్ ఇమేజ్ అలాగే ఉంది. మీరు సినిమాలు తీసినప్పుడు తీయనప్పుడు మీ పేరు అలా టాప్లోనే చూస్తారు మిమ్మల్ని. ఒక సామాన్య ప్రేక్షకుడిగా పబ్లిక్గా చెప్తున్నా నేను. మీరు ఎందుకని అంటే ఇప్పుడు అంటే ముట్టినట్టుగా, లేకపోతే సినిమాలు తీయటంలో కూడా అంత శ్రద్ధ కనిపించట్లేదేమో? మీరు దర్శక నిర్మాత ఎన్నో ఏళ్ల నుండి ఉన్నారు. మీరు ఇప్పుడు అంటున్న సోకాల్డ్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళని మించి ఉండే స్థాయిలో ఉన్నారు. అంటే మీరు ఎక్కడ బ్రేక్ అయ్యారు? ఎక్కడ మీరు బ్రేక్ అవటం ఏం లేదు. ఒకటి ఏంటంటే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది మనకిన్నో, ఇండస్ట్రీకి జనరేషన్ గ్యాప్ వచ్చింది. 40-50 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఇంకా దాంట్లో దూరాలి, ప్రతి దాంట్లో ఏలు పెట్టాలనుకోవడం తప్పు. సో జనరేషన్ గ్యాప్ ఉండేటప్పటికి ఇప్పుడున్న జనరేషన్కి మనకి జెల్ అవ్వలేం. అవుతానికి ప్రయత్నం చేసినా జరగదు. అది ఊరికే ప్రయత్నం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడతాం కంటే మానేయటం బెటర్. లేదు, నాకు నచ్చిన సబ్జెక్ట్ దొరికితే నా ఇష్టం వచ్చిన పద్ధతిలో నేను తీసుకోవటం బెటర్. సో ఇప్పటివరకు అయితే నాకు దాని నచ్చిన సబ్జెక్ట్ దొరకలేదు. ఒకటి. రెండోది, నేను ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్ కాదు, సినిమా తీసి అంత స్ట్రాంగ్ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకప్పుడు అంటే మేము అనుకుంటే సినిమా తీయగలిగేవాళ్ళం. ఇవాళ అనుకోవటం కాదుగా, డబ్బులు సంచి తెచ్చుకున్నా కానీ తీయగలిగే పరిస్థితి లేదు. పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు
ఆ సిస్టమే మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము సినిమా తీసే రోజుల్లో మీరంతా జర్నలిస్టులుగా ఉండేవారుగా, మీకు తెలుసు కదా, సినిమా టైటిల్ పెట్టకపోతే ఏముండేది సినిమా పేరు? ప్రొడక్షన్ నంబర్ ఉండేది కదా. ఇప్పుడేముంటుంది? ఏదో ఒకటి టైటిల్, వర్కింగ్ టైటిల్ ఉంటుంది. వర్కింగ్ టైటిల్ ఉంటుందా? హీరో పేరు పీకే, ఎస్కే, ఎంబి, 47, 27, 32 ఏదో వస్తున్నారు. అంటే ప్రొడ్యూసర్ లేడు, హీరో పేరు మీద వస్తున్నాయి సినిమాలు. అంటే మార్పు కనపడుతుంది. మార్పు, అది తప్ప ఒప్ప కామెంట్ చేసే అంత స్థాయి మనకు లేదు. బట్ అంటే సినిమా తీసే నిర్మాతకి సంబంధం లేదు. ఇంతకుముందు అంటే రామానాయుడు గారు 110వ చిత్రం, సురేష్ ప్రొడక్షన్స్ 110వ చిత్రం ఎగ్జాక్ట్లీ అని అనేవారు. ఇప్పుడు కాదు, రామానాయుడు గారి సినిమాలో నేను చేస్తాను అనుకోండి, TB 25 అంటారు. అసలు నేనెవడిని, నేను డబ్బులు తీసుకుని పని చేసేవాడిని, నా నెంబర్ వేసుకోవటం ఏంటి? తీసేవాడి నెంబర్ కదా వేయాల. సో అంత మార్పు వచ్చింది. ఈ మార్పు రైటా తప్ప రాంగా అన్నీ మనం మాట్లాడేంత ఇది మనకు అనవసరం. బట్ ఆ మార్పుతో పాటు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ మాట్లాడుకుని చెప్పుకోవాల్సినంత సీన్ లేదు దాంట్లో. ఇప్పుడు PK 64, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడున్న ఒక టైట్ షెడ్యూల్లో ఈ సినిమాలన్నీ పూర్తి చేయగలుగుతారంటారా? మీరు ఒక దర్శక నిర్మాతగా మీ ఎలా ఉంటుంది? చెయ్యాలనుకుంటే ఎంతసేపు చేయటం అండి సినిమా చేయటం? ఒక 40 days, 60 days ఎవరైనా హీరోకైనా చెయ్యాలని మనసు ఉంటే ఏ సినిమాని కంప్లీట్ అయిపోతున్నాం. మనసు లేకపోతే ఏది కంప్లీట్ అవ్వదు. ఆయనే కాదు, ఎవరికైనా. మీరు జనసేనకి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయనండి. వాళ్ళు చేసే మంచి పని ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తారు, ఎవరైనా, ఏ పార్టీ అయినా. అంటే ఇప్పుడు మీరు చేసే షార్ట్స్ కానీ కొన్ని కానీ చూస్తూ ఉంటాం సార్ మేము. వాటి లోపల మీరు మాట్లాడేది, ఇప్పుడు సపోజ్ మొన్న ఒకటి షార్ట్ చూసాము, వారాహికి సంబంధించి వెహికల్కి పర్మిషన్ ఇవ్వకపోవడానికి వాళ్ళెవరు, పర్మిషన్ ఇవ్వకపోవడానికి RTO వాళ్ళు చూసుకుంటారు, మీకు సంబంధం లేదు కదా. అయితే యాక్చువల్గా దీనివల్ల మీకు ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ఎలా అంటే పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు మీరు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం లోపల మీకు కూడా ఎక్కువ మంది ఫాలోయింగ్ అవటం, మీరు కూడా జనసేన తరఫున ఉన్నారేమో అని ఫీల్ అవటం జరుగుతుంది. జనసేన వాళ్ళు నన్ను ఎప్పుడు తిడతా ఉంటారు, మీకు తెలియదేమో. అది ఒకటి ఏదో బాగుందని చెప్పి అనొచ్చు, చాలాసార్లు తిడతా ఉంటారు. నాకు నిన్నే జనసేనలో ఉన్న పెద్ద ఒక ఆయన నేను ఎప్పుడో తిట్టానని పంపించారు నాకు. నేను ఆయనకి తిరిగి పంపించా, జనసేన ఇట్లా కాదు ఇట్లా ఉంటే బాగుంటుందని 10 ఏళ్ల కింద చెప్పాను సార్ నేను, ఆయనకి వెనక్కి పంపించా. ఆ పేర్లు అనవసరం. అంటే పబ్లిక్ గా కాదు, మీకు ఏమైనా పర్సనల్ గా మీ క్లోజ్నెస్ వల్ల మీకు ఫోన్లు చేస్తారేమో. నా ఫోన్లు ఎవరు, పబ్లిక్ గా ఎవరు మిమ్మల్ని తిట్టి ఇది చేసిన దాఖలాలు అయితే లేవు. పబ్లిక్ గా తిట్టరా, ఈ ట్రాలింగ్ మామూలే కదండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, ఇది మంచి అని చెప్తాను, ఇంకోటి తప్పు అని చెప్తాను. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా అట్లా రండి నా కొడకలారా అంటే ఆయన ఫ్యాన్స్ తిరగబడతారు, అనవసరమైన అరాచకం స్టార్ట్ అవుతుంది, తప్పు అని చెప్పాను నేను. కానీ అదే జరిగింది అక్కడ. అది అవుతుంది, తప్పదు. అది వాళ్ళే కాదు, ఎనీ పార్టీ, ఎనీ పొలిటికల్ పార్టీ. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్టకి రెచ్చగొడుతున్నారు, జనసేన వాళ్ళు రెచ్చగొడుతున్నారు, బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొడుతున్నారు. కియాస్ అవ్వబోతుంది, ఆంధ్ర రాష్ట్రం మొత్తం భయంకరమయ్యే పరిస్థితి ఉంది. సో తప్పని చెప్తున్నాం. ఈ పర్టికులర్గా ఆయన రోజు చెప్పి, అంతకుముందు అసెంబ్లీ అప్పుడు నేను జనసేన వీళ్ళని వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టాను, అప్పుడు తెలుగుదేశం సపోర్ట్ అని వాళ్ళు తిట్టారు. తెలుగుదేశం వాళ్ళని తిడితే వైఎస్ఆర్సీపీ సపోర్ట్ అని వాళ్ళు తిట్టారు. జనసేన వాళ్ళు అంటే జనసేన వాళ్ళ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ అంటారు. సో ఎవరికి నాకు సపోర్ట్ ఏం లేదు. మీరు అన్బయాస్డ్ గానే ఉన్నారా సార్, లేకపోతే ఒక పార్టీ మొగ్గు చూపుతున్నారు? ఎప్పుడు అన్బయాస్డ్ ఏనా? అన్బయాస్డ్ ఏం లాభమే ఉంటాను, బయాస్డ్ గా ఉంటాను. కానీ డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా, ఎవరు డబ్బులు అలాగా సార్? అట్లేం కాదు, కానీ మనకు అనవసరం కదా. ఇప్పుడు ఏ పార్టీ తీసుకోవాల్సిన లేదు. ఇవాళ ఎంతో కొంత ఇవాళ సమాజంలో గౌరవం వచ్చిందంటే సమాజం నాకు ఇచ్చింది ఇదంతా. సో ఆ సమాజాన్ని గురించి ఆలోచించగలిగే శక్తి నాకు ఉన్నప్పుడు నాకు తెలిసిందే పంచుకోవటంలో ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్ గా సార్, పబ్లిక్ కి కానీ నేను పంచుకుంటున్నాను. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, కొంతమంది బాధపడవచ్చు, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. మీ పట్ల గౌరవం మాత్రం అలాగే ఉంది సార్. ఇందాక నేను చెప్పినట్టు పబ్లిక్ లో, అంటే ఒక పబ్లిక్ పర్సన్ గా నేను కూడా చెప్తున్నాను. అయితే కొన్ని విషయాలు మీరు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అంటే మీ స్టైల్లోనే మీరు అగ్రెసివ్ గా ఉండేవారు, మీలో చూసేవాళ్ళం.
అగ్రెసివ్నెస్ కూడా మిగతా వాళ్ళు కూడా ఒప్పుకునేలా ఉండేది. ఎందుకనంటే అది మీ సొంత లాభం గురించి కాకుండా అది ఇండస్ట్రీకి మంచి చేయటమా, లేకపోతే ఒక పర్సన్కి అది మంచి చేయటమా, మంచి కోసం మీరు ఇది అగ్రెసివ్నెస్ అంటేనండి ఒక్కొక్కసారి చేస్తాను నేను. ఇప్పుడు అగ్రెసివ్గా ఈ మధ్య కూడా నేను వాళ్ళు ఎవరో మీ ఆస్తులు అని చెప్పి సినిమా ఇండస్ట్రీని అంటే మీ ఆస్తులు తెద్దాం రా అని చెప్పి నేను ఓపెన్ ఛాలెంజ్ చేసేస్తున్నా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని. సో అది అగ్రెసివ్గా కావాల్సి వచ్చినప్పుడు చేస్తాను. మిగతా అప్పుడు ఏంటంటే సమాజ పరంగా ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన సమస్యలు ఉన్నాయి. నేను అగ్రెసివ్గా దిల్ రాజుని తిట్టాలంటే తిట్టొచ్చు, అది సమస్య నాకు తెలుసు. ఇవాళ దిల్ రాజు ఈజ్ నాట్ ఏ సమస్య నాకు. ఇండస్ట్రీకి దిల్ రాజు సమస్య కాదు. దిల్ రాజు లాంటి వాడు ఇంకోటి వస్తాడు. దిల్ రాజు కాబట్టి పుల్లరాజు వస్తాడు రేపు. ఇప్పుడు దిల్ రాజు ఎప్పుడు వచ్చాడు. దిల్ రాజుకి ముందు ఇంకొక ఆయన ఉండేవాడు. దిల్ రాజు తర్వాత ఇంకొక ఆయన వస్తాడు. సో వీళ్ళు వస్తారు పోతారు. ఇది నదీ ప్రవాహం. నేను 50 ఏళ్ళ చరిత్ర నాకు ఉంది. నేను చూస్తానే ఉన్నా, ఎంతమందిని చూసి ఉంటాను నేను. సో నేను గబుక్కుని అగ్రెసివ్గా వాళ్ళని ఎందుకు అనలేదు అని మీరు అనుకోవచ్చు. దిల్ రాజు దగ్గర క్లోజ్గా ఉంటాడు కాబట్టి అనలేదు, లేకపోతే సురేష్ బాబుతో క్లోజ్గా ఉంటాడు అనలేదు, అరవింద్తో క్లోజ్గా ఉంటాడు అనలేదు అనే పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? వీళ్ళని తిట్టుకున్న రోజులు ఉన్నాయి, మేము కొద్ది కొట్టుకున్న రోజులు ఉన్నాయి మేమంతా. అది ఇంటర్నల్ లోపల ఉంటుంది. అది నేను బయటకు వచ్చి మాట్లాడను. నేను నా అగ్రెసివ్నెస్ నాకు అవసరమైనప్పుడు నేను అవసరమైన వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడగలను కదా. ఇదేమవుతుంది, ఇందాక నేను చెప్పానే, కియోస్ తయారు చేయడానికి మనం ఎందుకు ఉద్రేకపరచాలి జనాన్ని, ఎందుకు కేలకాలి మనం? మీరు చెప్తే వినేవాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు సార్, అందుకని ఇండస్ట్రీలో చెప్పొచ్చు కదా. నాకు మీటింగ్కి వెళ్ళి చెప్పొచ్చుగా. నేను యూట్యూబ్లో నాకు ఛానల్ ఉంది కదా అని చెప్పి నేను పర్సనల్గా నేను ఎందుకు మాట్లాడాలి? నేను అప్పుడెప్పుడో చిరంజీవి గారి గురించి మాట్లాడితే చిరంజీవి గారు నాకు ఆయన ఫోన్ చేయలేదు, నేనే ఫోన్ చేస్తే ఏమయ్యా నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు కదా, యూట్యూబ్లో ఎందుకు పెట్టాను అన్నారు. సో అట్లా విషయం సార్, ఏదో విషయంలో కానీ. సో అట్లా నాకు వీళ్ళందరూ క్లోజ్గానే ఉన్నారు కాబట్టి నేను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పొచ్చు. కొన్ని చెప్పకూడదు, కొన్ని చెప్పినా వినరు కాబట్టి నేను ఛానల్ మాధ్యమం ద్వారా చెప్తాను. కొన్నేమో డైరెక్ట్గా ఆర్గనైజేషన్స్ ద్వారా చెప్తాను, కొన్నేమో ఫోన్ ద్వారా చెప్తాను. సార్ మీరు ఎలాగో ట్రాన్స్పరెంట్గా ఉంటారు కాబట్టి, అంటే మీవి చూస్తూ ఉంటాం, మేము వింటూ ఉంటాము, మీరు ఎప్పటి నుంచో తెలుసు మాకు. సో మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి సంబంధించినవి కూడా, అంటే ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, ఇంకోటప్పుడు కావచ్చు, అంటే మీ ప్రమేయం అంటే మీరు చెప్పొచ్చు కదా, ఒక పెద్దరికం తీసుకొని చెప్పొచ్చు కదా ఏ విషయమైనా. అంటే అసలు ఫస్ట్ దానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది నా మొదటి నుంచి నేను ఎవరు అడిగినా నేను అదే చెప్తున్నా. నా దృష్టిలో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది కాదు. ఇప్పుడు ఏమైంది, అది మనకి మీడియాలో ఒక కామెడీ చేసుకుంటానికో లేకపోతే చర్చా వేదిక కిందనో ఏదో టైంపాస్ చేసుకుంటానికి వేదిక అయిపోయింది. ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టారు? మూవీ ఆర్టిస్టులు అనే వాళ్ళకి కొంతమంది కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఏమన్నా హెల్ప్ చేయగలమా, ఆర్టిస్టులు బాధితులుగా తక్కువలో ఉన్న వాళ్ళకి అది పెట్టి మనం ఏం చేసాం, దాన్ని ఇది అస్తిత్వాన్ని కోల్పోయే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ఒక 200 మంది దాకా అసలు బయట వాళ్ళు ఉన్నారు, ఎవరో వచ్చి చేరిపోయారు. ఈ సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక దరిద్రం. ఎవరెవరో ఇప్పుడు అసోసియేషన్ పెట్టగానే వచ్చి అందులో దూరిపోతారు, మేము ఇండస్ట్రీ అంటారు. ఎక్కడి నుంచి వస్తారో ఎవరికి ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్లా సార్? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నారు, వాళ్ళు లేరని చెప్పమానండి. వాళ్ళు ఎవరన్నా పెట్టిన కొత్తలో పెడితే మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఫస్ట్ అప్పుడు మా పక్కనే ఉండేది కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఛాంబర్లో ఉండేవాళ్ళం. నేను అప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్, మురళీమోహన్ గారు అక్కడ ప్రెసిడెంట్. అప్పుడు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. వచ్చేసి మాకు మేము 5,000 అని చెప్పి ప్రతివాడు వచ్చాడు, ఊళ్ళో నుంచి సంచులు పెట్టుకుని వచ్చేసారు డబ్బులు కడతానికి. మీకెందుకురా, మీది ఈ ఊరు కాదు కదా అంటే మెంబర్షిప్ ఉంటుంది సార్. అట్లా చేరిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు 200 మంది దాకా ఉంటారు అటువంటి వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు బాగా తెలిసిన వ్యక్తిగా, చిరంజీవికి ఆప్తులు, మీరు సన్నిహితులు, చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దగా ఉండమంటే ఇప్పుడు మీరన్నట్టు ఒక దిశానిర్దేశం లేకుండా అయింది కదా. ఆయన ఉండమంటే నేను పెద్దగా ఉండను, బిడ్డగా ఉంటాను అనడంలో ఆంతర్యం ఏంటి సార్? పెద్దన్న బిడ్డన్న బాధ్యత తీసుకుంటున్నట్టే కదా. ఇంటి పెద్ద బాధ్యత తీసుకుంటాడు, ఇంట్లో బాధ్యత గల బిడ్డ అంతే బాధ్యత తీసుకుంటాడు. సో అతను బిడ్డగా తీసుకుని రాదు, మనం ఎందుకు దానికి వెళ్ళకటం? పైగా నన్ను ముదురు అన్నాడు నిన్న స్టేజ్ మీద కూర్చొని. భరద్వాజ్ గారు కళ్యాణ్ గారు కెలుగుతున్నారు, వాళ్ళిద్దరు ముదురులు అన్నాడు. మేము అంత ముదురులేం కాదు అంటే ఒకటి అర్థమైంది ఏంటంటే ఆయన కూడా ముదురని ఒప్పుకున్నాడు అనమాట.
ఏంటి సార్ ఏ విషయంలో? నిన్నదే చిత్రపురి స్టేజ్ లో ఆ. ఇదే విషయం. పెద్ద అని వీళ్ళిద్దరే కెలుగుతూ ఉంటారు ఎప్పుడు నన్ను. వాళ్ళిద్దరు ముద్రలు వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారు నాకు తెలియదు, నేను బిడ్డగా ఉంటానని చెప్పాడు ఆయన. సో ఆయన కూడా ముద్రని ఒప్పుకున్నందుకు సంతోషం. ఫస్ట్ పాయింట్, ఆయన ఎట్లా ఉంటే అట్లా ఉండండి, బాధ్యత తీసుకుంటానని ఒప్పుకున్నాడు కదా, ఓకే అయిపోయింది. కానీ రీసెంట్గా ఒక సూపర్ హిట్ మాస్ సినిమా సూపర్ హిట్ అయింది సార్. సినిమా పేరు ఎవరు చెప్పట్లేదు, చాలా ఫ్లాప్లు వచ్చాయి ఈ మధ్యలో. మాస్ హిట్ అయింది, 5 రోజుల కలెక్షన్ కలిపి 50 కోట్లే వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మనం అనుకున్న పరిస్థితి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఉండుంటే ఆ 100 కోట్లకి ఇంకో 50 కోట్లు కంప్లీట్గా మేకింగ్ ఛార్జెస్ కానీ అవి కానీ నిర్మాణ వ్యయం అయితే 150 కోట్లు ఎక్కడ, వచ్చిన 50 కోట్లు ఎక్కడ? 50 కోట్లకే వీళ్ళు మాకు సూపర్ హిట్ అయింది, బంపర్ మాస్ హిట్ అయిందని ఎలా చెప్పుకుంటున్నారు అనే పాయింట్ అర్థం కావట్లేదు. అంటే మీకు లాస్ట్ 5 years నుంచి ఈ కమర్షియల్స్ మారిపోయినాయి సినిమా ఇండస్ట్రీలో. లాస్ట్ 4-5 years నుంచి మధ్యలో ఈ కరోనా వచ్చినాక ఇంకా మారిపోయింది. ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకటి కొత్తగా వచ్చినాయి. ఓటీటీలో అబ్నార్మల్గా డబ్బులు ఇస్తున్నారు. ఓటీటీ డబ్బులు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓటీటీ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులు దీంతో సంబంధం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన దానికి 50 లక్షలు 50 కోట్లు ఇక్కడ వచ్చింది అనుకోండి, ఆ డిజిటల్ మార్కెటింగ్ శాటిలైట్ కలిపి ఇంకో 100 కోట్లు వస్తుంది. హిందీ డబ్బింగ్ ఒకటి వచ్చింది. హిందీ డబ్బింగ్ అని కొత్తగా ఒక మార్కెట్ వచ్చింది మనకి. స్టార్స్కి హిందీ డబ్బింగ్ 2-3 ఫైట్లు ఉన్నాయంటే హిందీ డబ్బింగ్ పలానా హీరోకి ఎంత అని రేట్లు పెట్టేశారు అక్కడ. అది వస్తుంది. సో అవన్నీ పెంచేసరికి ఇక్కడ రేట్లు ఇప్పుడు మీరు ఫ్లాప్ అని మీరు ఇప్పుడు అందుకే ఇవాళ ఈ సంవత్సరం చూడండి 2022లో మీరు చెప్పే సినిమాలు ఏ సినిమాను పెద్ద గొప్పగా చెంచింది లేదుగా. మీరు చెప్పే ఇప్పుడు వాళ్ళు అంతకుముందు ఫ్లాప్ సినిమాలు చెప్పినట్టు వాళ్ళ ఫ్లాప్ సినిమా అని చెప్పిన సినిమాలు 2021లో ఫ్లాప్ సినిమాలు సినిమాలు ఎంత చేసినాయో 2022లో హిట్ సినిమాలు అంత చేయలే. కానీ హిట్ సినిమాలు అని చెప్తున్నాం మనం. ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది ఉన్నాయి అటువంటి. ఓకే, మరి ఇది ఒక అండర్ లేయర్, మాకు తెలియని లేయర్ కదా. సో మనకి ఏమవుతుంది, అక్కడ ఎందుకు ఫ్లాప్ అయినాయి, ఇక్కడ ఎందుకు హిట్ అయినాయి. అక్కడ ఏం చేశారంటే ఆ టైం వచ్చేటప్పటికి మనకి థియేట్రికల్లో డబ్బులు ఎక్కువ వస్తాయని థియేట్రికల్ ఎక్కువ రేట్లకు అమ్మారు. ఒక సినిమా ఒక ఎక్స్ హీరో, నేనే హీరో అని అనుకుందాం, మార్కెట్ ఉన్న హీరో అనుకుందాం, 21లో మార్కెట్ ఉన్న హీరోని నా సినిమా 40 కోట్లకి అమ్మారు థియేట్రికల్. ఆ రోజుల్లో ఫ్లాప్లు వచ్చినాయి, వరుసగా 2-3 ఫ్లాప్లు వచ్చినాయి. ఈ సంవత్సరం వచ్చేటప్పుడు నాకు 20 కోట్లకి అమ్మారు. 20 కోట్లకు వస్తే 20 కోట్లు బొట్టాబొట్టిన 1 కోటి కిందకో 1 కోటి పైకి వచ్చింది. హిట్ అని నేను చెప్తున్నాను. ఇప్పుడు నా రెమ్యునరేషన్ తగ్గల. అయితే అక్కడ పెరిగింది ఏంటి, 40 కోట్లు అక్కడ వచ్చినప్పుడు డిజిటల్ శాటిలైట్ కలిపి అప్పుడు 20 కోట్లే వచ్చేది. అప్పుడు ఓటీటీ లేదు కాబట్టి, ఓటీటీ ఉన్నప్పుడు కూడా 20 కోట్లే వచ్చేది అన్నీ కలిపి. ఓటీటీ డబ్బింగ్ అన్నీ కలిపి 20 కోట్లు వచ్చేది. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేటప్పటికి 40 కోట్లు నాకు అక్కడ వస్తుంది. అంటే 60% పైన అక్కడ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 20 crores వచ్చినా నాకు సేఫ్ అయిపోతాను. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎందుకు తేడాలు వస్తాయంటే ఓటీటీలు ఏది పడితే అది చూస్తారు, ఏది పడితే అది మన పేరు మీద వెళ్ళిపోతుంది అనే దాంతో హీరో రేట్ పెంచడం మొదలెట్టాడు. హీరో పెంచాడని హీరోని పెంచాడు, మిగిలిన టెక్నీషియన్స్ పెంచారు, మిగతా ఆర్టిస్టులు పెంచారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత ఎత్తున ఎగిరిపోయింది. ఇప్పుడు అది లేకే మొన్న మీరు అడిగిన స్ట్రైక్ వీళ్ళంతా ఎందుకండి ఇదంతా గొడవ చేస్తున్నారని ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఇది ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఉన్న 5-6 కంపెనీలు అన్ని సినిమాలు అందరు హీరోలని బ్లాక్ చేశారు, అందరు డైరెక్టర్ని బ్లాక్ చేసి వాళ్ళే తీయటం మొదలెట్టి వాళ్ళే అమ్మటం మొదలెట్టారు. వాళ్ళకి 40-50% పైన ఇక్కడ రెవెన్యూ వచ్చేది. మనం పెట్టిన దాంట్లో థియేట్రికల్ రెవెన్యూ ఎక్కువ వచ్చేది. కరెక్ట్ అండి. ఇప్పుడు థియేట్రికల్ రెవెన్యూ 0 అయిపోయింది. ఆల్మోస్ట్ కొన్ని సినిమాలకైతే 0 కూడా అయిపోయింది. 0 అయ్యేటప్పటికి అక్కడ వచ్చే చాలటలేదు. అక్కడ కూడా ఫ్లాప్ అవటం మొదలేసి వాళ్ళు తగ్గటం మొదలెట్టారు. మెల్లిగా పెరుగుడు అక్కడ కొంచెం తగ్గింది. అవును, ఇక్కడ టోటల్ 0 అయిపోయింది. జనరల్ గా డబ్బింగ్ రైట్స్ కూడా తగ్గుతాయి కదా సార్. ఫ్లాప్ హీరో అంటే డబ్బింగ్ పెద్దగా తగ్గల, డబ్బింగ్ రైట్స్ అట్టగా ఉన్నాయి. హిందీ డబ్బింగ్ రైట్స్ తగ్గల, ఓటీటీ రేట్లు తగ్గినాయి, శాటిలైట్ రేట్లు తగ్గినాయి. సో దాంతో ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దీని మీద పడ్డారు. దీన్ని చేసుకుంటే అసలు చేయాల్సింది ఏంటంటే నువ్వు సరైన సినిమా తీయటం నేర్చుకోవాలి. ముందు ఏం చేసావు, డబ్బింగ్ సినిమా హిందీ డబ్బింగ్ డబ్బులు వస్తేనే హిందీ డబ్బింగ్ కోసం సినిమా తీసావు, తర్వాత ఓటీటీ కోసం సినిమా తీసావు.
ఓటీటీ ప్లస్ డబ్బింగ్ పనికి వచ్చేటట్టు తీసారు. తెలుగు వాళ్ళ కోసం తీస్తున్నాడు, తెలుగు సినిమా తీరా అంటే మధ్యలో పాన్ ఇండియా అని ఎవడో వచ్చింది, అది కనిపెట్టాడు వాడు పేరు. పాన్ ఇండియా అని మొదలెట్టారు. ఆ పాన్ ఇండియా ఏంటో ఎవడన్నా అర్థం చేసుకుంటే కదా ఈ ప్రాబ్లం. తెలుగు వాళ్ళ కోసం తెలుగు సినిమా తీస్తాను అని తీసిన సినిమాలు ఇప్పుడు మన కార్తికేయ 2 తీశారు, శుభ్రంగా ఆడలా. అఖండ తీశారు ఆడలా, పుష్ప తీశారు ఆడలా. ఈ మన ప్రాబ్లం అది. ఇప్పుడు నేను చెప్పిన 3 సినిమాలు ఇక్కడ కోసం తీసినాయి, అక్కడ అన్ని చోట్ల ఆడినాయి. వీళ్ళు అక్కడ పాన్ ఇండియా అని తీసిన సినిమాలు అన్ని చోట్ల పోయినాయి. పాన్ ఇండియా తీసినవి అన్ని చోట్ల చాలా డిజాస్టర్స్ కూడా RRR అన్ని పోయినాయి. RRR కూడా అనుకున్న రేంజ్ రాలేదు కదా. టోటల్గా తెలుగు సినిమా సినరీ ఎలా ఉంది సార్ ఓవరాల్గా? బాగానే ఉంది దానికి. ఎందుకంటే హిందీ వాళ్ళు కూడా మన సౌత్ ఇండియన్ మూవీస్ని పైకి ఆకాశానికి ఎత్తేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏదో వాళ్ళ దొంగలు, వాళ్ళు అన్నీ సూపర్ అంటూ ఉంటారు. వాళ్ళంతా ఫ్రాడ్ బ్యాచ్ ఎవరు ఉండరు. వాళ్ళు గ్రేట్, సూపర్, ఫెంటాబులస్ సార్ అంటూ ఉంటారు అంతే. మనం తిరగగానే చూచాయి అంటూ ఉంటారు. ఇలా కూడా ఉన్నాయి. వాళ్ళ మాటలు నమ్మి మనం కంగారు పడక్కర్లేదు. వాళ్ళు అంటున్నారు, టీవీల ముందు ఏదైనా చెప్తారు. మనకున్న సక్సెస్ రేట్ కూడా 2022లో బాలీవుడ్కి అయితే లేదు సార్. పర్వాలేదు, ఓకే ఓకే, ఎందుకు లేదు. మనం చెప్పిన సినిమాలన్నీ ఈ సంవత్సరం వచ్చినాయి కదా. సీతారామం వచ్చింది, బింబిసార, కార్తికేయ 2, బింబిసార, గాడ్ ఫాదర్ వచ్చింది. ఓకే ఓకే, డీసెంట్ కలెక్షన్. చిన్న సినిమాలు, హాలీవుడ్ లాంటి సినిమాలు కూడా, మసూదా లాంటి సినిమా కూడా రీజనబుల్ గా చేసినాయి ఇక్కడ డబ్బులు. మసూదా ఎన్ని థియేటర్స్ సార్ ఓవరాల్ గా? 300-400 థియేటర్లు వచ్చినాయి. 300-400 ఓవరాల్ స్టేట్ వైడ్, 2 స్టేట్స్. ఓకే, చిన్న సినిమా కదా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మిమ్మల్ని మళ్ళీ కలుస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.